కనుక ఒకదానిని మనం వీడ్కోలు చేయటము, రెండవ దానిని మనము స్వాగతం చేయటము. We are giving send off to one and we are welcoming another. ఈ రెండింటి యొక్క సంబంధమైనటువంటి స్థితియే నేటి సంక్రమణ. Today is a day when these two things are united. సంక్రాంతి, సం అనగా కూడటము అని, Some refers to coming together. క్రాంతి అనగా ఒక గొప్ప మార్పు. A great change, a revolutionary change will be described as Kranti. ఒక దివ్యత్వమైనటువంటి ఇందులో ప్రవేశించేటువంటి ఒక దినము ఈనాడు. Today is a day when this divinity makes an entry into humanity. ఒక విధమైన కాంతితో కూడినటువంటి సూర్యుడు మకర రేఖ పైన ప్రవేశించి తద్వారా ఒక గొప్ప మార్పును కలిగించేటువంటి దినము ఈనాడు. Today is a day when God's sun crosses this tropic of Capricorn. అనగా వేదమనందు చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖా ఇంద్రశ్చ అగ్నిశ్చ అని చెప్తూ వచ్చింది. In Vedas, moon is associated with the mind, sun is associated with the eyes, and Indra is associated with the mind. అనగా సూర్యుడు ఈ ఉత్తరాయణమును దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలో ప్రవేశించి ఒక పవిత్రమైన గొప్ప మార్పును తెప్పించటము అని దీని యొక్క అర్థము. The meaning of this is that sun god enters from Dakshinayana to Uttarayana and brings about a very significant and enormous change for the good. అనగా దక్షిణాయనం అనేటువంటిది కేవలము ఒక అంధకార తత్వమునకు కూడినటువంటిది. Dakshinayana refers to a state of darkness. ఉత్తరాయణం అనగా హిమాచల పర్వతము అనగా ఈశ్వర స్థానమునకు సూర్యుడు కూడాను ప్రవేశిస్తూ వస్తున్నాడు అన్నమాట. Uttarayana refers to the land of Himalayas. Sun god is traversing towards the north. This is the meaning. భగవంతుడు హిమవత్ పర్వతములో ఉండేటువంటి వాడు అని ఒక అర్థము. One meaning is God dwells in Himalayan mountains. సూర్యుడు కూడాను దైవం వైపున దృష్టిని మరల్చి దైవం వైపున ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. Sun turns his vision towards God and makes some progress towards God. కనుక ఈ సూర్యుడి యొక్క ప్రతిబింబ స్వరూపమైనటువంటి మన కన్నులు కూడాను ఉత్తమమైనటువంటి మార్గములో ప్రవేశపెట్టాలి అని దీని అంతరార్థం. The eyes which are a reflection and are associated with the sun, these also will have to be used towards good things. ఉత్తమ దృష్టి, Uttama Drishti, good vision, దివ్యమైనటువంటి దృష్టి, sacred vision, భవ్యమైనటువంటి దృష్టి, magnificent vision, భగవద్ దృష్టి. divine vision. ఈ భగవద్ దృష్టి వైపున మన యొక్క దీనిని ప్రయాణం చేసినప్పుడు సూర్యుడు అనగా కాలము కూడాను దీనికి సహాయకారి అయిపోయి దైవత్వానికి సమీపింపచేస్తుంది. When we turn our vision towards God, even sun god also helps us to make progress towards God. ఇది అన్ని నెలల కంటే కూడాను ఈ మకర సంక్రమణ అనేటువంటి నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావిస్తూ వచ్చారు. It has been considered that this particular month of Makara is most sacred among all the months. పురుషార్థములు అనగా కాల కర్మ కారణ కర్తవ్యములు ఈ నాలుగింటిని సార్థకం చేసుకోవటమే పురుషార్థం. Purushartham refers to making use of and getting fulfillment out of the time, the causation, the work, the effort. కనుక మనం పురుషార్థములు అనగా ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి ఈ లౌకిక అర్థములతోనే కాకుండా అంతరార్థాన్ని కూడా కొంతవరకు గుర్తించి మనము దైవానికి సమీపంగా పోయేటువంటి యొక్క ప్రవర్తనలతో మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. Therefore, we have to not merely understand the external meaning of these Purusharthas of Dharma, Artha, Kama and Moksha. We should understand the inner meaning and conduct our life in such a way that we get ఈ fulfillment. విధమైనటువంటి మార్పును మనము జగత్తులో కలిగించి జగత్తులకు కళ్యాణవంతమైనటువంటి యొక్క కార్యాలు మనం ఆచరించి ఈ సంక్రమణ అనగా ఈ క్రాంతిని ఒక విచిత్రమైనటువంటి దివ్యమైనటువంటి
గొప్ప మార్పును మనము ఈనాడు జగత్తులో తీసుకుని రావాలి. అప్పుడే ఈ సంక్రాంతి యొక్క దీనిని సార్థకం చేసుకున్న వారం అవుతాం. We should understand correct meaning of these things, bring about a change in our own life and serve the society well, bring about a total transformation in the society and in the world. Then only we will have fulfilled our... మనస్సును మార్చుకొనక పై పై మార్పులు ఎన్ని కలిగించినప్పటికీ ఇది ఏ మాత్రము క్రాంతి కానేరు. Without bringing a transformation of the mind, whatever superficial transformation is brought about, it would not be lasting. శాంతిని చేకూర్చదు. They would never give you peace. కనుక ఈ పవిత్రమైన గొప్ప క్రాంతి వచ్చినప్పుడే మనకు శాంతి. Only when we bring about this sacred transformation of the mind, then we get peace of mind.